ఏమైంది? సారీ దితి, నీకోసం డ్యూటీకి వచ్చాను. దానిలో మా అమ్మ నాన్న కనపడ్డారు. ఎందుకు నా కాలేజీకి వెళ్ళలేదని నేను తిట్టారు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. సరే అది వదిలే. ఏయ్, ఇంకా నీ మీద కోపంగా ఉన్నావా? కోపంగానే ఉంటావులే. ఏయ్, ఇప్పుడు నేను నువ్వు మార్చనా? ఎలా? ఇప్పుడు మనిద్దరికి పెళ్ళైపోయింది. ఏమంటున్నావు? ఏయ్, ఊరికది అది మాట వరుసకి. సరే చెప్పు. ఇప్పుడు నేను నీతో పాటే ఇంట్లో ఉన్నాను. ఏయ్, ఎలా అంటావా? నీ నీడనే కదండి అది నేను. థ్యాంక్ యూ రితి. ఏ రితిక, ఇప్పుడు నీ చూపులు వెళ్ళి తీసుకొని ముద్దు పేరు పెట్టుకున్నావా? సరే, ఇప్పుడు ఆ ప్లేస్ లో ముద్దు పెట్టుకున్నా. ఏయ్, ఫోన్ ఉంది కదా, ఓకేనా? ఆ వేల్ని అలాగే కొంచెం కింద దించు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పిన రీతి, నీ పెదాలే కదా, అక్కడ ముద్దు పెట్టుకుంటాను ప్లీజ్. ఊరికే ఫోన్ ఉంది కదా. తర్వాత ఇంకొంచెం కింద దిగబోతున్నాను. రెడీనా? సరే. లేదు, తప్పు తప్పుగా చెప్తున్నావు. ఇలా చూడు, ఇలా అంతే చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఇంకొకటి చెప్తే నేను చాలా సంతోషిస్తాను. ఏంటది? ఐ లవ్ యూ అని చెప్పు. చెప్పాలంటే దానికి ముందు నిన్ను అనుభవించాలి. చెప్పు. అది చెప్తే నీకెంత సంతోషమా? బావా, వస్తాను. చెలియ 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 చెలియ, ఇది ఘర్షణలో వచ్చే ప్రేమ టైం కాదురా. అవును అవును. ఏ కొండకాకి కొండేదాన రండక రండక అప్రచితంలో వచ్చే ఆల్ అవుట్ టైప్ కూడా కాదు. అవును అవును.